హాయ్ గైస్! ఇప్పుడు మనం మరొక ప్లేస్‌కొచ్చేసామండి. అదే హంపీలోని మహానవమి దిబ్బ అని అంటారు. ఇక్కడ ఇది చూసారా? ఈ డోర్స్ చూసారా అండి? ఇవి మోనోలిథిక్ స్టోన్ తోటి చేసినియంట. ఒకే బండరాయితోటి చేయబడిన డోర్స్ అంటండి ఇవి. ఈ కోటకి ఎంట్రన్స్‌లో ఉంటాయి. అయితే ఇప్పుడు ఇవి పడిపోయినియంటండి. సో, వీటిని తీసుకొచ్చి ఓ పక్కన పెట్టారనమాట. సందర్శకులు చూడడానికి వీలుగా ఈ పడిపోయిన డోర్స్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. చూస్తున్నారా? ఎంత చక్కగా ఒకే స్టోన్ తోటి మోనోలిథిక్ స్టోన్ తోటి నిర్మించారంటండి ఈ డోర్స్‌ని. చూడండి గాయ్స్, ఇప్పుడు ఆ కోట లోపలికి వెళ్ళి అక్కడ ఏముందనేది మనం చూద్దాము. చూడండి, ఈ ప్రహరీ గోడను చూసారా? పెద్ద పెద్ద బండరాళ్ళతోటి ఎంత ఎత్తుగా నిర్మించారో ఇక్కడ. సో, ఇక్కడి నుంచి ఇలా లోపలికి దారి అండి ఇది ఎంట్రన్స్. ఈ మహానవమి దిబ్బ హంపీలోని రాయల్ ఎన్‌క్లోజర్‌లో ఉన్న ఒక భారీ రాతి వేదిక అండి. దీనిని విజయనగర రాజులు నవరాత్రి, దసరా పండుగలను జరుపుకోవడం కోసం ఉపయోగించేవారంట. ఇది కృష్ణదేవరాయలు ఉదయగిరిపై సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించారంటండి. ఇది హంపీలోని ఎత్తైన నిర్మాణాలలో ఒకటి. దీని మీద అందమైన కళాఖండాలు గూడా చెక్కబడి ఉన్నాయి. నవరాత్రి సమయంలో రాజులు కూర్చొని ప్రజల ప్రదర్శనలు వీక్షించేవారంటండి. చూసారా ఇక్కడ ఎంత అందమైన కళాఖండాలైతే ఈ దిబ్బ మీద చెక్కబడి ఉన్నాయి చూడండి. ఈ వేదిక మీద ఇది ఒక రాతి వేదిక అంటండి. ఇది దాదాపు 40 అడుగుల ఎత్తు, 11,000 చదరపు అడుగుల బేస్ ఉన్న భారీ వేదికండి. ఈ ప్రాంగణంలోనే అనేకమైన చిన్న చిన్న కోనేరులు లాంటివి గూడా ఇక్కడ ఉన్నాయండి. కాపోతే అవన్నీ ఇప్పుడేమీ పనిచేయట్లేదు. ఈ ప్రాంగణంలోనే బ్లాక్ స్టోన్ పుష్కరిణి గూడా ఈ ప్రాంతంలోనే ఉందన్నమాట. ఈ ప్రాంగణంలోనే. ఇది హంపీలోని ఎత్తైన నిర్మాణాలలో ఒకటండి. చారిత్రాత్మక ప్లేస్ అన్నమాట. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.